కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులతో ముడిపడి ఉన్న సాగునీటి ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్లడంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఏం చేయాలో న్యాయ నిపుణులతో చర్చించాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బృందానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. పర్యావరణ అనుమతులు లేకుండా కేంద్రం ఇచ్చిన 2021 నాటి ఆఫీస్ మెమోరాండం ఆధారంగా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడాన్ని తప్పుబడుతూ బుధవారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చించారు. ఇక గురువారం సచివాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు, సీఎంఓ కార్యదర్శి రాజమౌళి, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి తదితరులతో చంద్రబాబు సమీక్షించారు. ఇక రాష్ట్రంలో చింతలపూడి, గోదావరి టు పెన్నా, పురుషోత్తపట్నం, రాయలసీమ ఎత్తిపోతల పథకం, పట్టిసీమ ఎత్తిపోతల పథకాలకు పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉందన్నారు. సీఎం చంద్రబాబు స్పందిస్తూ ముందుగా చింతలపూడిపై దృష్టి సారించాలన్నారు. ఇతర పథకాలపైన న్యాయ సలహాలు తీసుకోవాలన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదలయ్యాక కేంద్ర అటవీ పర్యావరణ శాఖ అధికారులతో సంప్రదింపులు జరపాలని చెప్పారు. అవసరమైతే తాను కేంద్ర మంత్రితో చర్చిస్తానని చెప్పారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి పక్కాగా ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. 1-2 సార్లు పరిశీలన చేసుకోవాలని సూచించారు. ప్రధాని మోదీ శనివారం ఎయిర్పోర్ట్ను ప్రారంభించనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి గురువారం అమరావతి నుంచి పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లు, బందోబస్తు, థీమ్సా నృత్యాలకు సంబంధించి వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. 3000కు పైగా కార్ల పార్కింగ్కు సరిపడా స్థలాన్ని ఏర్పాటు చేశామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఇక నియోజకవర్గాల నుంచి వచ్చే వారి కోసం అదనంగా బస్సులు అడుగుతున్నట్లు మరో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్యమంత్రికి తెలియజేశారు. వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, గుమ్మిడి సంధ్యారాణి, కందుల దుర్గేష్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్వచ్ఛ ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ను మరో సౌదీ అరేబియాగా మార్చాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి లోకేష్ అన్నారు. టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్, సుజ్లాన్ గ్రూప్తో కలిసి సుమారు 5,750 కోట్ల వ్యయంతో కర్నూలు, అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయనున్న 800 మెగావాట్ల క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు పరిశ్రమల మంత్రి టీజీ భరత్తో కలిసి ఆయన గురువారం కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బ్రూక్ఫీల్డ్, బ్లాక్ స్టోన్, బ్లాక్ రాక్, ఈక్విటీ, టీపీజీ వంటి అంతర్జాతీయ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. టాటా పవర్, సుజ్లాన్, రెన్యూ, ప్రీమియర్ ఎనర్జీస్, ఏసీఎంఈ వంటి భారతీయ దిగ్గజ కంపెనీలు కూడా రాష్ట్రంలో విస్తరిస్తున్నాయని వివరించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఒక్క సంవత్సరంలోనే ఏపీలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 400% పెరిగిందన్నారు. పారిశ్రామిక వర్గాల్లో విశ్వసనీయతను పునరుద్ధరించడం వల్ల ఇది సాధ్యమైందన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పునరుత్పాదక ఇంధన రంగం అస్తవ్యస్తంగా ఉండేదన్నారు. ఒకసారి దెబ్బతిన్న విశ్వాసాన్ని పునరుద్ధరించడం రాత్రికి రాత్రే సాధ్యం కాదన్నారు. పెట్టుబడిదారుల్లో మళ్లీ నమ్మకాన్ని పెంపొందిస్తూ రావడంతో రాష్ట్రానికి పరిశ్రమలు వరుస కడుతున్నాయని తెలిపారు. ఇక ఈ ప్రాజెక్టు వల్ల 4,000 మంది యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. 1,100 మంది రైతు కుటుంబాలకు 3 దశాబ్దాల పాటు కౌలు ఆదాయం వస్తుందన్నారు. సూపర్ ఎలినినో సమయంలో ప్రతి నీటి బొట్టు ఎంతో విలువైనదని, కాలువల్లో పూడిక తీయడం, గట్లు లీకేజీలు లేకుండా మరమ్మతులు చేయడం వంటి చర్యల ద్వారా నీటి వృధాను అరికట్టాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. సూపర్ ఎల్నినో కారణంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో సమావేశమై చర్చించారు. ఇక ప్రాంతాల్లో పర్యటనకు వెళ్తున్నట్లు మంత్రి నిమ్మల తెలిపారు. సాగునీటి ఎద్దడిపై రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, వారికి అవగాహన కల్పించాల్సిన బాధ్యతను అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా తీసుకుంటే ఫలితం ఉంటుందన్నారు. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాక సందర్భంగా విశాఖ నగర పోలీస్ శాఖ విస్తృత స్థాయిలో బందోబస్తు, ట్రాఫిక్ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్లు పోలీస్ కమిషనర్ బాగ్చి తెలిపారు. ఇక వీఐపీ భద్రత, గ్రీన్ కారిడార్, పార్కింగ్ ప్రాంతాలు, ప్రజల రాకపోకల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. బస్సుల రాకపోకలకు ప్రత్యేక మార్గాలు, ప్రజా రవాణా సౌకర్యార్థం జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ప్రత్యేక బస్సు మార్గాలను నిర్ణయించినట్లు సిపి బాగ్చి స్పష్టం చేశారు. జగన్ శ్రీకాకుళం పర్యటన మొత్తం బల ప్రదర్శనలా సాగింది. అడుగడుగునా అతి ప్రదర్శనే కనిపించింది. ఎన్హెచ్ మీదుగా విశాఖ నుంచి శ్రీకాకుళం చేరడానికి పట్టే సమయం గంట మాత్రమే.
అలాంటిది 6 గంటల సమయం తీసుకున్నారు. 10 మంది గుమిగూడిన చోటల్లా ఆగుతూ రోడ్ షోలు సాగిస్తూ కార్యకర్తలకు అభివాదం చేస్తూ పర్యటనను జగన్ సాగదీశారు. ఇక పథకం ప్రకారం జగన్ కాన్వాయ్ ముందుకు కదలకుండా రోడ్డు మీద వాహనాలు, బైక్లు అడ్డదిడ్డంగా పెట్టారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ఆయన శ్రీకాకుళం చేరుకోవాలి. అంపోలు జైలులో సిదిరిని పరామర్శించి 3 గంటలకల్లా వెనుదిరగాలి. కానీ శ్రీకాకుళం చేరేటప్పటికే 5 దాటిపోయింది. ములాఖత్ సమయం కూడా అయిపోయింది. దీంతో జైలు దగ్గర ఉన్న అప్పలరాజు సతీమణి కుమారుడు ఆరవ్ వర్మను జగన్ పలకరించారు. మనస్సాక్షి ఉన్న ఏ నాయకుడైనా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలుస్తారని, కానీ హిట్ అండ్ రన్ కేసులో నిందితుల కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన జగన్ రెడ్డి తీరు అమానవీయ ప్రవర్తనకు నిదర్శనమని ఏపీ మంత్రి లోకేష్ విమర్శించారు. ప్రపంచ రాజకీయ చరిత్రలోనే బాధితులను వదిలేసి నిందితులకు అండగా నిలిచే రాజకీయం చేయడం బహుశా జగన్ రెడ్డికే చెల్లిందని, ఇది పరామర్శ కాదు, నేర మనస్తత్వానికి పరాకాష్ట అంటూ ఆయన ఎక్స్లో పోస్టు చేశారు. వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటన పోలీసులనే భయపెట్టేలా సాగింది. జగన్ వెంట వచ్చిన వైసీపీ నేతలు, కార్యకర్తలు నిబంధనలను ఏమాత్రం పట్టించుకోలేదు. బారికేడ్లతో పాటు అడ్డొచ్చిన పోలీసులను తోసేశారు. ఒక మహిళా ఎస్ఐని చుట్టుముట్టి ఆమెపై దాడి చేసినంత పనిచేశారు. మహిళా ఎస్ఐని అందరూ చుట్టుముట్టి తోసుకుంటూ వెళ్లారు. కొంతమంది కార్యకర్తలు వికృతంగా ప్రవర్తించారు. దీంతో ఆమె భయాందోళనకు గురయ్యారు. ఈలోపు సహచర పోలీసులు అక్కడకు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇక అంపోలు జిల్లా జైలుకు వెళ్లే మార్గంలో పోలీసులపై కొందరు కార్యకర్తలు రాళ్లు రువ్వారు. భూసేకరణ విషయంలో విస్తృత ప్రజా ప్రయోజనం, వ్యక్తిగత ప్రయోజనం మధ్య సంఘర్షణ ఉన్నప్పుడు విస్తృత ప్రజా ప్రయోజనానికే ప్రాధాన్యత ఉంటుందని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. చిన్న స్థలం అయినప్పటికీ ఆ భూమిని సేకరించే విషయంలో చట్టంలో నిర్దేశించిన విధానాన్ని అనుసరించాల్సిందేనని స్పష్టం చేసింది. అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణం కోసం తమ భూమిని సేకరించే విషయంలో చట్ట నిబంధనలు అనుసరించలేదని అప్పీల్దారు తరపు న్యాయవాదులు చెబుతున్నారని గుర్తు చేసింది. నిబంధనలు అనుసరించారా లేదా అనే వ్యవహారంపై దాఖలైన వ్యాజ్యాలు సింగిల్ జడ్జి వద్ద పెండింగ్లో ఉన్నాయని తెలిపింది. ఏపీలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ 2026 ప్రక్రియలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయనుంది. జాబితా విడుదలైన వెంటనే ప్రతి ఓటరు తమ పేరు, వ్యక్తిగత వివరాలు సక్రమంగా ఉన్నాయో లేవో పరిశీలించుకోవచ్చు. ఓటరు జాబితాలో పేరు లేకపోయినా, వివరాల్లో తప్పులున్నా లేదా ఇతర లోపాలు కనిపించినా 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలు దాఖలు చేసుకునే అవకాశం ఎన్నికల సంఘం కల్పించింది. సాయికృష్ణను మార్కాపురం నుంచి తెచ్చిన విషయం ఉన్నతాధికారులకు తెలిపారా? అతన్ని తెచ్చాక కృష్ణలంక స్టేషన్లో సీసీ కెమెరా ఫుటేజ్ని ఎందుకు తొలగించారు? సాయికృష్ణను లాకప్లో ఏం చేశారు? నాన్ బెయిలబుల్ వారెంట్ మీద తెచ్చినప్పుడు కోర్టులో ఎందుకు హాజరుపరచలేదు? ఇవి సిఐ నాగరాజుకు సిట్ అధికారులు సంధించిన ప్రశ్నలు. అన్నిటికీ తెలియదు, గుర్తులేదు అని మాత్రమే నాగరాజు బదులిచ్చినట్లు తెలిసింది. సాయికృష్ణ అదృశ్యం కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి నాగరాజును గురువారం అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి విజయవాడ తరలించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేసిన వేళ ప్రాజెక్టులు జలకలను సంతరించుకుంటున్నాయి. ఓవైపు కృష్ణమ్మ, మరోవైపు గోదావరి వరద ప్రవాహం ఏపీలోకి తరలివస్తోంది. కృష్ణమ్మ తరలి రావడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి నీటి చేరిక ప్రారంభమవగా గోదావరి వరద ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంటుంది. ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద చేరుతోంది. జూరాల క్రస్ట్ గేట్ల నుంచి 47,196 క్యూసెక్లు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 38,225 క్యూసెక్ల నీరు వస్తోంది. తెలంగాణలో తలసేమియా, సికిల్ సెల్ బాధితులందరికీ పెన్షన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అర్హులను గుర్తించి ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సీఎం సూచించారు. బాధిత కుటుంబాలకు ఉపశమనం కలిగించేందుకు పింఛన్లు దోహదపడతాయని సీఎం తెలిపారు. ఇక ఆగస్టు 15వ తేదీ నుంచి పింఛన్లు పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై మంత్రి సీతక్కతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని వితంతు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులందరికీ సంతృప్తికర స్థాయిలో పెన్షన్లు మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు. దివ్యాంగులు చనిపోయినప్పుడు వారి భార్యలకు తక్షణమే పెన్షన్లు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఈ విషయంలో ఎటువంటి జాప్యానికి తావివ్వొద్దన్నారు. ఇక మండల స్థాయిలో అన్ని శాఖల పరిధిలో చేపట్టే అభివృద్ధి పనులను ఎంపీడీఓలు పర్యవేక్షించేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 45 రోజులకొకసారి మండల పరిషత్ సమావేశాలు నిర్వహించాలని, సమావేశాలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించాలని సూచించారు.
గోదావరికని, పెద్దపల్లి, రామగుండం వరద పరిస్థితిపై మంత్రి శ్రీధర్ బాబు సమీక్షించారు. వరద సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులకు ఆయన ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సింగరేణి, ఎన్టీపీసీ అధికారులతో చర్చించారు. ఇక జలమయమైన కాలనీల్లో సహాయక పునరావాస చర్యలు వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. రామగుండం పారిశ్రామిక వాడలో నిల్వ నీరు తొలగించేందుకు నాలాల అడ్డంకులు తొలగించాలని ఆదేశించారు. వరద సహాయక చర్యల్లో సింగరేణి, ఎన్టీపీసీ పూర్తి సహకారం అందించాలని శ్రీధర్ బాబు ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా అప్రమత్తంగా పనిచేయాలని అధికారులకు శ్రీధర్ బాబు సూచించారు. ఖమ్మం జిల్లా కల్లూరులో నిర్వహించిన ప్రజా దర్బార్లో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ధరణి, కాళేశ్వరం ప్రాజెక్టు వరకు పలు అంశాలపై స్పందించారు. ఇక ధరణి పోర్టల్ అక్రమాలపై సిట్ విచారణ ద్వారా వాస్తవాలను బయటపెడతామని గత ప్రభుత్వ పాలనపై మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. 2 నెలల క్రితం సత్తుపల్లిలో నిర్వహించిన ప్రజా దర్బార్కు సుమారు 3,500 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. వాటిలో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజలు వినతులు సమర్పించారని చెప్పారు. ఇక ప్రజలకు ఏది అవసరమో అదే ప్రభుత్వం చేస్తుందని, ప్రతి పేదవాడి సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం తెలంగాణపై 8 లక్షల కోట్ల అప్పుల భారం మోపిందని పొంగులేటి ఆరోపించారు. అయినప్పటికీ సంక్షేమ పథకాలను ఎక్కడా ఆపకుండా ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. అప్పులు ఉన్నా ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇక దశాబ్దాలుగా భూములకు సరైన పత్రాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర భూ సర్వే చేపట్టామని తెలిపారు. ఏడాది వ్యవధిలో రాష్ట్రంలోని ప్రతి అంగుళం భూమిని సర్వే చేసి శాశ్వత పరిష్కారం చూపిస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వంలో ధరణి వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేశారు. దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరిగిందని ఆరోపించారు. వికారాబాద్ జిల్లా యాలాల మండలం హజీపూర్లో నకిలీ డీఏపీని విక్రయిస్తున్నారనే సమాచారంతో వ్యవసాయ అధికారులు, పోలీసులు దాడులు చేసి 43 బస్తాల నకిలీ డీఏపీని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు ఇప్పుడు నకిలీ డీఏపీ బారిన పడి మోసపోతున్నారు. ఇక పరిగి మండలం, యాలాల మండలంలో ఈ నకిలీ డీఏపీ విక్రయాలు బయటపడుతున్నాయి. అయితే నకిలీలు వస్తున్నాయని గుర్తించడంలో అటు పోలీస్, ఇటు వ్యవసాయ శాఖ అధికారులు విఫలమయ్యారని తెలుస్తోంది. నకిలీ డీఏపీ సమాచారం అందుకున్న వ్యవసాయ అధికారులు, పోలీసులు దాడిలో 43 బస్తాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇక నకిలీ డీఏపీని పెద్దముల్కు చెందిన పోలరాజు అనే వ్యక్తి విక్రయించినట్లు గుర్తించారు. పోలరాజు మరియు మహిపాల్ రెడ్డి అనే 2 వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. వనపర్తి మండలం రాజపేట గ్రామ శివారులో గల పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి బస్సులో నుండి జారిపడి తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. కళాశాల ముందు బస్సులు ఆపకపోవడంతో ఆపిన బస్సులోనే ఇరుగ్గా ఎక్కడంతో ఫుట్బోట్ ప్రయాణం చేయాల్సి వచ్చింది. గతంలో కూడా ఇలాంటి సంఘటన 2-3 సార్లు జరిగినా ఆర్టీసీ అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థులు నిరసన తెలిపారు. బస్సులు జనం ఎక్కువగా ఉండడంతో ఫుట్బోట్ ప్రయాణం చేయాల్సి వస్తుందని విద్యార్థులు తెలిపారు. బస్సులో నుండి పడిపోయిన విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి తోటి విద్యార్థులు ఆదుకున్నారు. ఇక ఇటువంటి ప్రమాదాలు జరగకుండా బస్సులను తమ కాలేజీ వద్ద ఆపాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించారు. బీజేపీలో చేరకపోతే అంతు చూస్తామంటూ తనను బెదిరించారని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు చేశారు. తన స్వస్థలమైన మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్లో గురువారం మీడియాతో మాట్లాడారు. సీజేపీ ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉద్యమం నిర్వహించిన సమయంలో బీజేపీలో చేరాలంటూ నాపై నిరంతరం ఒత్తిళ్లు వచ్చాయి. లేదంటే నాతో పాటు నా కుటుంబం అంతు చూస్తామని బెదిరించారు అని దీప్కే బయటపెట్టారు. ఇక దేశంలో అత్యున్నత స్థాయిలో ఉన్నవారు తనలాంటి ఓ విద్యార్థిని అలా బెదిరించడం సిగ్గుచేటన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పైన విమర్శలు కురిపించారు. ఇక విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తుండడాన్ని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్రభావశీలిగా బాగా రాణిస్తున్నారు. ఆయన ప్రధాని కుర్చీకి ఖాళీ చేసి పూర్తి స్థాయి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మారిపోవాలి. దేశాన్ని పాలించే అధికారం మరో నాయకుడికి అప్పగించాలి అని దీప్కే సూచించారు. ఇక ఆందోళనను విరమించిన తర్వాత కూడా విద్యార్థులకు వేధింపులు కొనసాగుతున్నాయంటూ దీప్కే ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనలో పాల్గొన్న వారిని రాష్ట్ర ప్రభుత్వాలు వేధిస్తున్నాయని, ఈ చర్యలను ఆపకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. విద్యార్థులు ఉగ్రవాదులు కారు, వారు మన దేశ భవిష్యత్తు ఇబ్బందుల్లో పడితే చూస్తూ ఊరుకోం, ప్రభుత్వాన్నే మార్చేస్తాం, వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని అన్నారు. ఇక విద్యార్థులపై లాఠీచార్జ్, పెలెట్ గన్లను వాడటం వెనుక అమిత్ షా ప్రమేయం ఉందని దీప్కే ఆరోపించారు. కేంద్ర విద్యా మంత్రి పదవిని ప్రహ్లాద్ జోషికి అప్పగించడంపైన స్పందించారు. రేపిస్టులను ఆహ్వానించే వ్యక్తిని విద్యా మంత్రిగా నియమిస్తున్నారంటూ బీజేపీ ప్రభుత్వం ఎప్పుడూ రేపిస్టులు, నేరగాళ్లకు మద్దతుగా నిలుస్తుందని తీవ్రమైన విమర్శలు చేశారు.
పరీక్షా ప్రశ్నాపత్రాల లీకేజీ ముఠాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. లీకేజీలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించే బిల్లును పార్లమెంట్లో ఆమోదింపజేసుకోవడం కీలక మైలురాయి అన్నారు. ఈ మేరకు గురువారం రాత్రి 11 గంటల సమయంలో మోదీ మరో వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. జంతర్ మంతర్ నిరసనల తర్వాత ప్రధాని మోదీ విడుదల చేసిన 4వ సెల్ఫీ వీడియో ఇది. గత 3 వీడియోల్లో ఇంగ్లీష్లో ఫ్రెండ్స్ అంటూ సంబోధించిన ప్రధాని దీనిలో మాత్రం తాను సాధారణంగా ఉపయోగించే హిందీ పదం సాథియో అంటూ ప్రారంభించారు. ఎన్నో దశాబ్దాలుగా పేపర్ లీక్ల సమస్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సవాల్గా ఉందని, కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడే ఈ వ్యవహారాన్ని అరికట్టేందుకు నిరంతరం చర్యలు తీసుకుంటామన్నారు. ఇక పరీక్షా వ్యవస్థల సంస్కరణలు, ఫాస్ట్ ట్రాక్ విధానాలు, ప్రక్రియలను పటిష్టం చేయడం, సరికొత్త సాంకేతికత వినియోగంతో పాటు రాష్ట్రాల సూచనలను పరిగణలోకి తీసుకుంటామని ప్రధాని తెలిపారు. దేశంలోని పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడే పేపర్ లీక్ ముఠాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేవని, ఎలాంటి కనికరం చూపించం, హామీ ఇచ్చినట్టుగా ప్రశ్నాపత్రాల లీకేజీల నిరోధకం కోసం కఠిన చట్టాలను పార్లమెంట్లో విస్తారంగా చర్చించి ఆమోదింపజేస్తామన్నారు. ఇక పరీక్షా వ్యవస్థలో కీలక సంస్కరణల దిశగా ఇదొక మైలురాయి. ఇకపై లీకేజీల ఘటనలు జరగకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతుంది. అభివృద్ధి చెందిన భారత్ కలలను నెరవేర్చుకునే దిశగా అంతా ఏకతాటిపైకి రావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దేశంలో ప్రజా నిరసన ప్రదర్శనలు అదుపు తప్పి హింసాత్మకంగా మారినప్పుడు ఆందోళనకారులను నియంత్రించేందుకు పెలెట్ గన్స్ వాడే అధికారం భద్రతా బలగాలకు ఉందని సుప్రీంకోర్టు ప్రకటించింది. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ 2016లో సమర్పించిన సలహా నివేదిక ప్రకారం అసాధారణ పరిస్థితుల్లో పౌరులపై పెలెట్ గన్స్ వాడే అధికారం పోలీసులకు ఉందని పేర్కొంది. ఇక నీట్ పేపర్ లీక్ కు వ్యతిరేకంగా 20న ఢిల్లీలో విద్యార్థులు చలో సంసద్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు పెలెట్ గన్స్ ను వాడటంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రజాందోళన సమయంలో నిరసనకారులపై పెలెట్ గన్స్ వినియోగాన్ని నిషేధించాలని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి యశోవర్ధన్ ఆజాద్తో పాటు ఢిల్లీ నిరసనలో పెలెట్లు తగిలి గాయపడిన ప్రశాంత్ కుమార్ సింగే, షేక్ ఇర్షాద్ మన్సూరి సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇక ఈ పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్మాలియా బాగ్చి, జస్టిస్ మోహన్లతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. ఈ సందర్భంగా జస్టిస్ జోయ్మాలియా బాగ్చి కీలక వ్యాఖ్యలు చేశారు. లాఠీ చార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగంతో కూడా పరిస్థితి అదుపులోకి రాని పరిస్థితుల్లో భద్రతా బలగాలు ఆయుధాలను వినియోగించవచ్చని పోలీస్ నిబంధనలు చెబుతున్నాయి. ఇక శాంతియుత ప్రజా నిరసనలో అసాంఘిక శక్తులు ప్రవేశించి హింసకు పాల్పడినప్పుడు అవసరమైతే పోలీసులు బుల్లెట్లు కూడా వినియోగిస్తున్నారు. అలాంటప్పుడు పెలెట్ తుపాకులపై నిషేధం ఎలా విధించగలం? పోలీస్ నిబంధనలు మార్చకుండా నిషేధం సాధ్యం కాదు. పిటిషనర్లు ముందుగా ఆ నిబంధనలను సవాల్ చేయకుండా పెలెట్ గన్స్ పై నిషేధం కోరటం కుదరదని ఈ పిటిషన్లో స్పష్టత లోపించిందని వ్యాఖ్యానించారు. ప్రశ్నాపత్రాల లీక్ ఘటనల్లో నిందితులకు కఠినమైన శిక్షలను ప్రతిపాదించే పబ్లిక్ పరీక్షల సవరణ బిల్లు 2026ను రాజ్యసభ గురువారం ఆమోదించింది. ఈ బిల్లుకు ఇప్పటికే లోక్సభ ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. ఇక ఈ బిల్లు ప్రకారం ప్రశ్నాపత్రాల లీకేజ్కి, అక్రమాలకు పాల్పడిన వారికి గరిష్టంగా 10 ఏళ్లు జైలు, 50 లక్షల జరిమానా విధిస్తారు. కాగా బిల్లుపై రాజ్యసభలో చర్చ జరిగినప్పుడు విపక్షాల సభ్యులు ప్రభుత్వ తీరును విమర్శించారు. ప్రశ్నాపత్రాల లీకేజీలను ఎలా ఆపాలన్న దానిపై దృష్టి పెట్టకుండా కేవలం కఠిన శిక్షలు విధించడానికి ప్రాధాన్యమిస్తే లీకేజీలు ఆగవని కాంగ్రెస్ సభాపక్ష నేత మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఇక పరీక్షల వ్యవస్థకు సంబంధించి సంస్థలను సంస్కరించి జవాబుదారీతనం తీసుకురానంత వరకు లీకేజీలను అరికట్టలేమన్నారు. పాత బిల్లులోని శిక్షలను పెంచడం తప్ప కొత్త బిల్లులో మరేమీ లేదని, దీనివల్ల ఫలితమేమీ ఉండదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ విమర్శించారు. ప్రశ్నాపత్రాల లీకేజీ పట్ల ప్రభుత్వం ఎంతమాత్రం ఉదాసీనత ప్రదర్శించబోదని, దీనికి తాజా బిల్లే నిదర్శనమని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ చెప్పారు. మరోవైపు పేపర్ లీకేజ్ బిల్లుపై బుధవారం లోక్సభలో చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడియట్స్, అంధభక్తులు అంటూ అనుచిత మాటలు మాట్లాడారని, ఆయన మీద సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు చేపట్టాలంటూ స్పీకర్కు బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ నోటీసును సమర్పించారు. వందే మాతరం గేయాన్ని అవమానించడం, ఆలపించే సమయంలో ఉల్లంఘనలకు పాల్పడ్డాన్ని నేరంగా పరిగణించే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు రాజ్యసభలో బుధవారం ఆమోదం లభించగా గురువారం లోక్సభలో కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో రాష్ట్రపతి ఆమోదంతో త్వరలో చట్టరూపం దాల్చనుంది. ఇక లోక్సభలో స్వల్ప చర్చ అనంతరం సభ్యులు ఓటుతో జాతీయ గౌరవానికి అవమానాలను నిరోధించే బిల్లు 2026ను ఆమోదించారు. ప్రస్తుతం భారతదేశ గౌరవానికి చిహ్నాలుగా ఉన్న రాజ్యాంగం, జాతీయ జెండా, జాతీయ గీతం, జనగణమనను అవమానించే వారికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. ఇక సవరణ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత వందే మాతరాన్ని అవమానించినా ఇదే శిక్ష పడనుంది.
ముంబై అండర్ వరల్డ్ డాన్ చోటా రాజ్ను చెన్నై సిబిఐ కోర్టు 7 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఇక నకిలీ గుర్తింపుతో పాస్పోర్ట్ పొందిన 2002 నాటి కేసులో ఈ తీర్పు చెప్పింది. ఇక ఇప్పటికే ఇతర క్రిమినల్ కేసుల్లో దోషిగా తేలిన చోటా రాజన్ ప్రస్తుతం తీహార్ జైల్లో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. ముంబై పేలుళ్లతో సహా పలు కేసుల్లో చోటా రాజన్ ముంబై పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్నాడు. అతడు మొదట్లో దావూద్ ఇబ్రహీంకు సన్నిహితుడు. ఆ తర్వాత అతడికి ప్రత్యర్థిగా మారాడు. దాదాపు 20 ఏళ్ల పాటు భారత పోలీసులకు చిక్కకుండా విదేశాల్లో తలదాచుకున్నాడు. ఆ తర్వాత 2015లో ఇంటర్పోల్ సాయంతో ఇండోనేషియాలో అతడిని అరెస్టు చేశారు. ఇక చోటా రాజన్ చెన్నై ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయాన్ని మోసం చేసి నకిలీ పత్రాలతో భారతీయ పాస్పోర్ట్ పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అతడిపై ఉన్న ఆరోపణలు వాస్తవమని సిబిఐ విచారణలో తేలింది. అతడి అసలు పేరు రాజేంద్ర సదాశివ్ నికల్జీ కాగా విజయ్ కదం అనే నకిలీ పేరుతో చెన్నైలో పాస్పోర్ట్ కోసం నకిలీ పత్రాలు సమర్పించి దరఖాస్తు చేసుకున్నాడు. ఇక 2004లో ఈ కేసులో సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేయగా సిబిఐ ప్రత్యేక కోర్టు చోటా రాజన్ను దోషిగా నిర్ధారించి 7 ఏళ్లు జైలు శిక్ష, 55,000 జరిమానా విధిస్తూ గురువారం తుది తీర్పు ఇచ్చింది. భారత టెస్ట్ క్రికెట్కు వన్నె తెచ్చిన సీనియర్ ఆటగాడు రహానే ఆటకు వీడ్కోలు పలికాడు. తన 13 ఏళ్ల అంతర్జాతీయ కెరియర్తో పాటు ఐపీఎల్ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు గురువారం సోషల్ మీడియాలో ప్రకటించాడు. జీవితంలో ముందుకు సాగేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తూ క్యాప్ నెంబర్ 278కి గుడ్ బై అని 38 ఏళ్ల ఈ ముంబైకర్ తెలిపాడు. 2023 తర్వాత తాను భారత్ తరపున ఆడలేదు. జీవితంలో ప్రతిదానికి ఆరంభం ముగింపు ఉంటాయని, ఆ సమయం వచ్చినప్పుడు దాన్ని గౌరవించి ముందుకు సాగాల్సిందేనని, నా బ్యాటింగ్లోనూ నేనెప్పుడూ టైమింగ్ పైనే ఆధారపడేవాణ్ణి, దాని ప్రాముఖ్యం ఏమిటో నాకు తెలుసని తెలిపాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మెట్ల నుంచి వైదొలిగేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నానని, అలాగే గత 2 దశాబ్దాలుగా భారత క్రికెట్ అభివృద్ధిలో భాగమైనందుకు గర్వంగానూ ఉందన్నాడు. కానీ జాతీయ జట్టు క్రికెటర్గా నా అధ్యాయం ముగిసినా ఈ క్రీడతో తన ప్రయాణం మాత్రం ఆగదని, ఇక తన సుదీర్ఘ కెరియర్లో మద్దతుగా నిలిచిన బీసీసీఐ, ఎంసీఏ, కోచ్లు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలని రహానే పేర్కొన్నారు.